మీ శారీని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ డిజైన్స్ కంపల్సరీ ట్రయల్ చేయాల్సిందే. దీని మొత్తం మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దామా? హలో బుట్ట బొమ్మలు, బుజ్జి బాబులు, వెల్కమ్ టు ఇషా బృందావనం. ఏం లేదండి, శారీకి జిగ్జాగ్ చేయించుకున్న తర్వాత ఇక్కడ నేను నీడిల్ తీసుకొని హోల్ పెడుతున్నానండి. తర్వాత నేను 150 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ తీసుకున్న తర్వాత థ్రెడ్కి టిప్ అనేది ఉంటుంది కదా, చాలా షార్ప్గా గమ్ వేసి చాలా షార్ప్గా చేసుకోవాలి. దాని మేకింగ్ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. తర్వాత జరీ థ్రెడ్ తీసుకొని 3 టైమ్స్ లాక్ చేయాలండి. 3 టైమ్స్ లాక్ చేసిన తర్వాత కింద నుంచి ఇలా నీడిల్లో జరీ థ్రెడ్ తీసుకొని ఇట్లా లాగేయాలి. తర్వాత ట్రిమ్ చేసుకొని ఓవరాల్గా హ్యాండ్తో నీట్గా థ్రెడ్స్ అన్ని లెవెల్గా అనుకొని ట్రిమ్ చేయాలి. ఒక డిజైన్ అయిపోయింది కదా, చూడండి ఎంత సింపుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి కుచ్చు. మీ డిజైన్కి ట్రై చేయండి. తర్వాత సెకండ్ డిజైన్ సేమ్ ప్రాసెసే అండి. ఇక్కడ హోల్ చేసి నీడిల్ తీసుకుని హోల్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటే నేను 2 కలర్స్ తీసుకున్నాను, డ్యూయల్ కలర్స్ తీసుకున్నాను. ఒక కలర్ వచ్చేసి 75 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్, ఇంకో కలర్ వచ్చేసి 75 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్. అసలు రెడ్ అండ్ గ్రీన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సేమ్ ఇక్కడే లాక్ చేస్తున్నాను 3 టైమ్స్. యాజ్ యూజువల్ ప్రాసెస్ అండి ఇది కుచ్చు కట్టడానికి. ఇక్కడ 3 టైమ్స్ లాక్ చేసిన తర్వాత 2 3 టైమ్స్ లాక్ చేసిన తర్వాత కింద నుంచి నీడిల్ లాగేస్తున్నాను. కింద నుంచి నీడిల్ లాగేసి థ్రెడ్ని నీట్గా హ్యాండ్తో ఫినిషింగ్గా చేసుకొని ఒకే లెవెల్గా కట్ చేసుకుంటున్నాను. అంతే అండి, సెకండ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డిజైన్ ఇది, సెకండ్ డిజైన్. తర్వాత థర్డ్ డిజైన్ ఎలా వేయాలో చూద్దామా? ఇది మాత్రం చాలా యూనిక్గా ఉంటాయండి డిజైన్స్ అన్నీ. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి వీడియో. సేమ్ 150 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ ఇలా గమ్ వేసి టిప్ అనేది షార్ప్గా చేసుకోవాలి. నీడిల్తో హోల్డ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా అనుకొని జరీ థ్రెడ్ తీసుకొని సేమ్ ప్రాసెస్ అండి, లాక్ చేయాలి. ఈ బేసిక్ కుచ్చులు అయిపోయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసిక్ కుచ్చులు వస్తాయండి. నేను 15 డేస్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా, ఈ 15 డేస్ సిరీస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్రోషా కుచ్చు ఫ్రమ్ బేసిక్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ వరకు ఎలా వేయాలి, చైన్ స్టిచ్ అండ్ లాక్ ఎలా చేయాలి, సింగిల్ క్రోషే, డబుల్ క్రోషే ఎలా చేయాలి, త్రిబుల్ క్రోషే ఎలా చేయాలి, డిఫరెంట్ డిజైన్స్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ వీడియో అప్కమింగ్ వస్తాయండి. కంపల్సరీగా ఛానల్ని ఫాలో చేయండి. అలా కుచ్చు వేసిన తర్వాత ఇక్కడ నేను 3mm బీడ్, ఒక లీఫ్ బీడ్, మళ్ళీ ఇంకొక 3mm బీడ్ తీసుకొని ఇలా లాక్ చేస్తున్నానండి. కుచ్చుకి లాక్ చేస్తున్నాను. ఇట్లా ఇంకోసారి లాక్ చేస్తున్నాను. బీడ్స్లో నుంచి థ్రెడ్ని లాగి కేర్ఫుల్గా ఫస్ట్ 3mm లీఫ్ బీడ్లో నుంచి తీసుకొని తర్వాత 3mm బీడ్స్లో తీసుకున్నానండి థ్రెడ్, జరీ థ్రెడ్. ఇలా జరీ థ్రెడ్ లాగి లాక్ చేస్తున్నానండి. లాక్ చేసేసి కింద నుంచి థ్రెడ్ నీడిల్ లాగేస్తున్నాను. ఓవరాల్గా హ్యాండ్తో నీట్గా అన్ని ప్రతిసారి ప్రతి కుచ్చుకి అలాగే చేయాలంటే అప్పుడే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. చూసేసారా థర్డ్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఫోర్త్ డిజైన్ ఎలా వేయాలో చూసేద్దామా? సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ నేను టూ హ్యాండ్స్ ఫింగర్కి మీకు చూపించడానికి గ్యాప్ తీసుకుంటున్నానండి. 2 ఫింగర్ హ్యాండ్స్ గ్యాప్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాల్ టైప్లో బీడ్ తీసుకున్నానండి. ఈ బీడ్స్కి మ్యాక్సిమం మామూలు కుచ్చులాగా 150 స్టాండ్స్ తీసుకుంటే మనము బీడ్లో ఇన్సర్ట్ చేయలేము. సో ఇక్కడ నేను మ్యాక్సిమం 90 to 100 స్టాండ్స్ ఆఫ్ తీసుకుంటానండి ఈ బీడ్లో ఇన్సర్ట్ చేయడానికి. ఇక్కడ నేను 90 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత యాజ్ యూజువల్ సేమ్ 3 లాక్స్ చేస్తున్నాను. 3 లాక్స్ చేసిన తర్వాత జరీ థ్రెడ్ని నీడిల్ నుంచి కింద లాగేయడమే. ఇలా పైకని జరీ థ్రెడ్ నుంచి నీడిల్ని ఇలా కింద లాగేసి హ్యాండ్తో నీట్గా ప్రతి ఒక్క కుచ్చుకి అలాగే నీట్గా చేసి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ట్రిమ్ చేసేస్తున్నాను అంతే. ఇప్పుడు ఎన్నో డిజైన్ అయిందండి చెప్పండి, గెస్ చేయండి. 4th డిజైన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత 5th డిజైన్ చూసేద్దామా? సేమ్
2 ఫింగర్ గ్యాప్ తీసుకొని హోల్డ్ చేసి క్లాత్కి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ రౌండ్ బీడ్ అని చిన్న రౌండ్ బీడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను 90 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను అండి. ఇక్కడ ఇవి 150 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకుంటే ఆ బీడ్స్లోకి థ్రెడ్ ఇన్సర్ట్ అవ్వదండి. సో నేను 90 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకుంటాను. ఇలా 3 టైమ్స్ లాక్ చేస్తాం. ఇలా 3 టైమ్స్ లాక్ చేసిన తర్వాత వెనకాల నుంచి నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఓవరాల్గా ట్రిమ్ చేసేస్తున్నాను. ఇది 5th డిజైన్ కంప్లీట్ అయిందండి. ఈ డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఓవరాల్ శారీకి చాలా లుక్ ఎలిగెంట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ సేమ్ క్లాత్కి హోల్డ్ చేసి తర్వాత ఇక్కడ నేను 150 యాజ్ యూజువల్ 150 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ రౌండ్ బీడ్ కాదు, అలాగే రింగ్ బీడ్ కాదు. బీడ్ని బట్టి మనం ఎన్ని స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలనేది ఉండాలండి. తర్వాత ఇక్కడ నార్మల్ 150 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత యాజ్ యూజువల్గా నేను టాజిల్ని లాక్ చేస్తున్నానండి. 3 టైమ్స్ లాక్ చేస్తున్నాను. 2 టైమ్స్ కంప్లీట్ అయింది. 3 టైమ్స్ లాక్ చేసిన తర్వాత వీడియో ఇక్కడ వరకు వాచ్ చేసండి. కంపల్సరీ మీకు వీడియో నచ్చింటుంది. కంపల్సరీగా ఈషా బృందావన్ అనే ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫ్యూచర్లో చాలా వీడియోస్ వస్తాయి, మీకు కంపల్సరీగా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఇంట్లో నుంచే ఇన్కమ్ని అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైనర్ బీడ్ అండ్ 3mm బీడ్ తీసుకొని లాక్ చేశానండి. లాక్ చేసిన తర్వాత ఇంకోసారి లాక్ చేసి కింద నుంచి 1 మోర్ టైం లాక్ చేస్తున్నాను. కింద నుంచి చరిత్రని లాగేస్తున్నాను. హ్యాండ్తో నీట్గాని ట్రిమ్ చేసేస్తున్నాను. అంతే, 6 డిజైన్స్ ఈజీగా వేసుకోవచ్చండి. ఎవరైనా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. మీ శారీకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ శారీ మోర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.